అబద్ధాలు చెప్పి ధనం సంపాదించాలనుకుంటే ఏమి జరిగిందో తెలియజేసే ఒక చిన్న కథ. రైతు నీటి దేవుడు. ఒక రైతు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళి నదిలో తన గొడ్డలి జార విడుచుకుంటాడు. అతను చాలా బాధపడిపోతూ నది ఒడ్డున కూర్చొని ఏడుపు మొదలెట్టాడు. నీటి దేవుడు అతని ఏడుపు విన్నాడు. అయ్యో పాపమని జాలిపడి అతనికి ఓ బంగారు గొడ్డలిని తీసుకువచ్చాడు. ఈ గొడ్డలి నీదేనా అని అడిగాడు. ఇది నాది కాదు అన్నాడు అతను. ఈసారి నీటి దేవుడు అతనికి వెండి గొడ్డలిని తీసుకుని వచ్చాడు. అది నాది కాదు అన్నాడు రైతు. అప్పుడు నీటి దేవుడు అస్సలు గొడ్డలి తెచ్చాడు. ఇది నాదే అన్నాడు రైతు. రైతు నిష్కపటంగా నిజం చెప్పినందుకు నీటి దేవుడు అతనికి 3 గొడ్డళ్ళు తీసుకోమని ఇచ్చాడు. ఈ రైతు ఇంటికి వెళ్ళి తన మిత్రులకి ఆ 3 గొడ్డళ్ళు చూపించి ఏం జరిగిందో చెప్పాడు. అందులో ఒకడు తను అలాగే చేయాలని అనుకున్నాడు. అతను నది ఒడ్డుకు వెళ్ళి అదే పనిగా గొడ్డలి నీళ్లలో పారేసి ఏడుస్తూ కూర్చున్నాడు. నీటి దేవుడు బంగారు గొడ్డలి తెచ్చాడు. నీ గొడ్డలి ఇదేనా అని అడిగాడు. అతను మహా సంబరపడిపోతూ ఇది నాదే అని అరిచాడు. కానీ నీటి దేవుడు అతడు అబద్ధం చెబుతున్నాడని తెలుసుకొని బంగారు గొడ్డలి ఇవ్వలేదు. అతను అసలు గొడ్డలు ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పి ధనం సంపాదించుకోవడం అమానుషమని తెలియజేసే కథ ఇది.